Attention please. జనాభా వృద్ధిని కట్టడి చేయాలని ఎన్నో దేశాలు ప్రణాళికలు రచిస్తున్నాయి, పథకాలు అమలు పరుస్తున్నాయి. మన దేశంలో అందుకు విరుద్ధ వాదనలు పైకి తేలుతున్నాయి. జనసంఖ్యను తగ్గించడం కాదు, పెంచాలన్న సూచనలు వినిపిస్తున్నాయి. ఏమిటి పరస్పర విరుద్ధ శిబిరాల భిన్న బాణీల అంతరార్థం? రండి పరిశీలిద్దాం. జనం మహాజనం, కూడళ్లలో తిరణాలలో, బీచ్ల్లో షాపింగ్ మాళ్లలో, ఎటు చూస్తే అటు ఇసుకేస్తే రాలనంత విపరీత జనసందోహం. జన విస్ఫోటం తాలూకు దుష్పరిణామాలను మనం ఎన్నో ఏళ్లుగా చూస్తున్నాం. ఎంతకాలం గడిచినా 600 భూ విస్తీర్ణం అన్నది మాత్రం పెరగదు. పైగా అంతకంతకు రియల్ ఎస్టేట్ వ్యాపారం, నిర్మాణ కార్యకలాపాలు జోరెత్తి అందుబాటులోని సాగుభూమి తగ్గుతూ వస్తుంది. పంటల దిగుబడి మరింత పెరిగితేనే తప్ప జనాభా ఆహార అవసరాలు తీరవు. తలసరి అవసరాలను ఎంతగా నియంత్రించుకున్నా జనసంఖ్య విస్తరించే కొద్దీ మరిన్ని విస్తళ్లు లేవాల్సిందే కదా. నివాస వసతి, మౌలిక సదుపాయాలపైన విపరీత ప్రభావం తప్పదు. జనాభా పెరిగే కొద్దీ జీవన ప్రమాణాలు పతనమైపోరాదంటే ఉపాధి అవకాశాలు అధికం కావాలి, పర్యావరణ ప్రణాళికలు పటిష్టం కావాలి. విద్య, ఆరోగ్యం, సామాజిక భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్తు, ఇలా ఎన్నో అంశాలకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. కార్యాచరణ పథకాలు పట్టాలకెక్కాలి. వాటి సంగతి అలా ఉంచి ఎక్కువ మందిని కనాలనే కొత్త ధోరణులు వికసిస్తున్నాయి. అదే విచిత్రం. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ కొత్త వాదనను భుజానికి ఎత్తుకున్న వారిలో మొదటి వరుసలో ఉన్నారు. ఒక్కో మహిళ జన్మనిచ్చే పిల్లల సగటు సంఖ్యను ఫెర్టిలిటీ రేటుగా వ్యవహరిస్తారు. ఆంధ్రప్రదేశ్తో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఆ రేటు ప్రమాదకర స్థాయికి పడిపోతున్నదని చంద్రబాబు ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఇలాగే కొనసాగితే చైనా, జపాన్ దేశాల్లో మాదిరిగా ఇక్కడ రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతాయంటున్నారు. అక్కడేం జరుగుతోంది? చైనా, జపాన్ వంటి దేశాల్లో వృద్ధుల జనాభా పెరుగుతోంది. పనిచేసే వారి సంఖ్యలో తగ్గుదల నమోదవుతోంది. అందువల్ల కుటుంబాల ఆదాయ స్థాయి పడిపోవడం, కొనుగోళ్లు క్షీణించి ఉత్పాదక తయారీ రంగాలు కుంగిపోవడం, ప్రభుత్వాల సంక్షేమ పథకాలపై ఆధారపడే వారి సంఖ్య అధికమై బడ్జెట్లు దెబ్బతినడం లాంటి పరిణామాలు సంభవిస్తున్నాయి. అటువంటి సమస్యలే ఇక్కడ ముమ్మరించకూడదంటే యువ జనాభా పెరగాలి, జనం ఎక్కువ మందిని కనాలి అన్న వాదనలు బలం పుంజుకుంటున్నాయి. మీకు గుర్తుందా? 2 కంటే ఎక్కువ మంది పిల్లలుంటే వాళ్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆంక్షలు పెట్టేవారు. అటువంటిది ఇప్పుడు 3-4 పిల్లల్ని కనాల్సిందిగా నాయకులే పిలిపించే రోజులు వచ్చాయంటే విడ్డూరంగా లేదు. ఫెర్టిలిటీ రేటు పెరగాలనడం దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలకు దోహదపడుతుందా, లేక ఇదంతా రాజకీయ ఆరాటమా? ముందుగా అంతర్జాతీయ స్థితిగతుల్ని పరికిద్దాం. ఐరోపాలో 2012 నుంచి జననాల వృద్ధి తగ్గుతోంది. అక్కడ 80 ఏళ్లకు పైబడిన వారి జనాభా క్రమేపీ పెరుగుతోంది. పొరుగున చైనాలో పనిచేసే వారి సంఖ్య పడిపోతోంది. 2030 నాటికి చైనాలో సుమారు 10 కోట్ల దాకా కార్మిక శ్రేణి తరిగి దేశార్థికంపైన ప్రభావం ప్రసరిస్తుందని అంచనా. జపాన్లో అయితే ఇప్పటికే 28% పైగా జనాభా 65 సంవత్సరాలకు పైబడిన వారే. అటువంటి దేశాలతో పోలిస్తే ప్రపంచంలోనే అత్యధిక జనాభాకు నెలవైన ఇండియా పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఇంకొన్ని దశాబ్దాల పాటు మనది యువ భారత్గానే నిలవనుంది. దేశం లోపల జననాల ప్రాతిపదికన వైరుధ్యాలను ఇప్పుడు చూద్దాం. 2011 నాటి సెన్సస్ జనగణన ప్రకారం ఈశాన్య భారతాన్ని మినహాయిస్తే దేశ జనాభాలో 37% దాకా ఉత్తర భారతదేశ పద్దు కింద తేలింది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, దేశ రాజధాని ఢిల్లీ ఇవన్నీ ఆ జాబితాలోనివి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి వీటితో కూడిన దక్షిణ భారత్లో నివసిస్తున్న వారు దేశ జనాభాలో 20.6%మేనని వెల్లడైంది. 2020-30 సంవత్సరాల మధ్య ఉత్తర భారత్లో జనసంఖ్య 1.2% వృద్ధి రేటుతో విస్తరిస్తుందంటున్నారు. అదే సమయంలో దక్షిణాదిన వార్షిక వృద్ధి రేటు 0.8% ఉంటుందని అంచనా. అంటే ఉత్తరాది జనాభా మరింత పెరగనుండగా అక్కడికి దక్షిణాదికి మధ్య జన విస్తృతిలో అంతరం ఇంకా అధికం కానుందన్నమాట. సంతానం ఎక్కువైతే సమస్యలు తగ్గుతాయా? కొత్త కడగండ్లు దాపురిస్తాయా? సామాన్యుడి అవగాహన వేరు, పాలక శ్రేణి సులోచనాల్లోంచి దృగ్గోచరమయ్యే అంశాలు వేరు. ఒకరిద్దరే ముద్దు అన్న స్లోగన్లు భుజాన మోసిన పురోగమి రాష్ట్రాలకు ఒరిగిందేమిటి? జన నియంత్రణలో వెనకబడిన రాష్ట్రాలకు దక్కిన అదనపు ప్రయోజనాల మాట ఏమిటి అన్న సూటి ప్రశ్నలకు కేంద్రమే జవాబుదారీ. జనాభా ప్రాతిపదికన కేంద్రం నిధులు పంపిణీ సాగిస్తుంటే బీహార్, యూపీ వంటి రాష్ట్రాలు చక్కగా జేబులు నింపుకుంటున్నాయన్నది
దక్షిణాది రాష్ట్రాల చిరకాల అసంతృప్తి. ఇక మీదట సంతాన సౌభాగ్యం ఉత్తరాదికి కాసుల వర్షం కురిపిస్తుంటే జననియంత్రణ లక్ష్య సాధనలో నెగ్గిన పాపానికి దక్షిణాదిని చిన్న చూపు చూడడం అనుచితం, అసంబద్ధమన్న వేదనాగ్ని నుంచి పుట్టిందే ఎక్కువ మందిని కనండనే ప్రతిపాదన. జనసంఖ్య ఆధారంగా చట్టసభల ప్రాతినిధ్యంలో హెచ్చుతగ్గులు ఉత్తరాది దక్షిణాది విభేదాలను రాజేస్తున్నాయి. దేశ జనాభాలో 20% కలిగిన దక్షిణాది రాష్ట్రాలు దేశ జీడిపికి 35% వరకు సమకూరుస్తున్నాయి. లోక్సభలో దక్షిణాదికి ప్రాతినిధ్యం ఎంత? 543 నియోజకవర్గాల్లో కేవలం 129 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణను డీలిమిటేషన్గా వ్యవహరిస్తారు. ఆ ప్రక్రియ ద్వారా మున్ముందు ఉత్తరాది ప్రాబల్యం మరింత హెచ్చుతుందన్న విశ్లేషణలు దక్షిణాది రాష్ట్రాల్లో అసంతృప్తికి, అసహనానికి కారణాలవుతున్నాయి. రాష్ట్రాలు తమ పరిధిలోనే ఆలోచించి పోటాపోటీగా జనాభా పెంచేస్తే దేశానికి అనివార్యంగా ఎదురయ్యే సవాళ్ళ మాట ఏమిటి? రాష్ట్రాల సహేతుక అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని కేంద్రం తక్షణం దిద్దుబాటు పడితేనే జనభారతం కుదుట పడుతుంది. మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.